రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల వల్ల జరిగే మరణాలను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సికింద్రాబాద్ సంగీత్ కూడలి వద్ద భారీ హెల్మెట్ శిల్పాన్ని ఆవిష్కరించారు. మెడికవర్ హాస్పిటల్స్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రతి పౌరుడు సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ ప్రమాదాల్లో తలకు గాయాలే ప్రాణ నష్టాలకు ప్రధాన కారణమవుతున్నాయని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలతో పాటు జీవన నాణ్యతను కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. హెల్మెట్ ఆన్ వరీస్ గాన్ సందేశంతో ఏర్పాటు చేసిన ఈ భారీ హెల్మెట్ శిల్పం ప్రతిరోజు వేలాది మందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు, మున్సిపల్ అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మనకు హెల్మెట్ ఆన్ వరీస్ గాన్ అన్న ఒక మంచి క్యాప్షన్తో రొటేటింగ్ హెల్మెట్ని ఈరోజు మనము మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇనాగ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషదాయకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రొఫ్యూస్లీ థ్యాంక్ మెడికవర్ హాస్పిటల్స్. పబ్లిక్ ఈ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పడమే కాకుండా అసలు ఎంత దీన్ని మనసుకు తీసుకున్నారు అండ్ మనకి ఇది ఎంత ఇంపార్టెంట్ అని ద వే ద ప్లేస్ చోజన్ ఇట్ ఆల్సో. అండ్ దట్ టు మెడికవర్ హాస్పిటల్స్ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని మా అరైవ్ అలైవ్ అని అన్న ప్రోగ్రామ్ ఏదైతే తెలంగాణ పోలీస్ చేపట్టామో ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎస్పెషలీ. ఎందుకంటే మేము దాదాపుగా ఒక మల్కాజ్గిరి కమిషనరేట్ చూసుకుంటేనే ఆన్ అన్ యావరేజ్ 6 యాక్సిడెంట్స్ ఎవ్రీడే అవుతున్నాయి. అంటే ఇంటూ 29 యూనిట్స్ చూసుకుంటే స్టేట్లో ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు ఎంత లేదన్నా కూడా 2 యాక్సిడెంట్స్ తీసుకున్నా కూడా 30 into 2 60 to 70 యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. దాంట్లో 5 to 6 ఫెటల్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని, అంటే దీంట్లో ఏ రకమైన మెన్సరియా లేదు, అంటే కావాలని చేసినది కాదు, ఎక్సెప్ట్ నెగ్లిజెన్స్. అండ్ మనం అనాలిసిస్ చేసుకుంటే ఇది మనం రోడ్లను 3 రకాలుగా డివైడ్ చేసుకుంటే హైవేస్, తర్వాత ఇంటర్నల్ రోడ్స్, తర్వాత మేజర్ రోడ్స్ తీసుకుంటే మనకు అత్యంత ఎక్కువ ఫెటల్ యాక్సిడెంట్స్ మనకు నైట్ టైంలో అవుతున్నాయి. అండ్ అత్యంత ఎక్కువ ఫెటల్ యాక్సిడెంట్స్ హైవేస్ మీద అయ్యేవి హెవీ వెహికల్స్ వల్ల అవుతున్నాయి. అంత బిజీ వర్క్లో, అంత బిజీ ఎజెండాతో కూడా మేము రిక్వెస్టెడ్ మ్యామ్ గేవ్ దిస్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వీ మస్ట్ థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ Sajid Gangwar garu. It was motivated by him along with Vinay Krishna garu. Thank you so much. We wanted to come today morning, but some emergency meeting was arranged. Thank you so much for this permission, idea, motivation and inspiration.